హలో ఫ్రెండ్స్, జనరల్ సైన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అవుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్లు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులందరూ ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అయ్యేలాగా ఈ వీడియోలో క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి కణం ఏది? అకార్డింగ్ టు క్వాంటమ్ థియరీ, వాట్ ఈస్ ద లైట్ పార్టికల్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పోటాన్. ఈ పోటాన్ అనేది ఏంటంటే కాంతి యొక్క చిన్న ప్యాకెట్లుగా అయితే ప్రయాణిస్తుంది. కాంతి అనేది చిన్న ప్యాకెట్లుగా అయితే ప్రయాణిస్తుంది. దాన్నే పోటాన్ అయితే అంటాం అనమాట. లైట్ అనేది జస్ట్ ఒక వేవ్ మాత్రమే కాదు, ఇది ఒక శక్తి రూపంలో కూడా, అంటే ఎనర్జీ టైప్లో కూడా అయితే ఇది ప్రయాణిస్తుంది అనమాట. సో దాన్నే పోటాన్స్ అని అయితే పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టార్చ్ లైట్ని చీకట్లో వేసామని అయితే అనుకోండి. ఒక టార్చ్ లైట్ని చీకట్లో వేస్తే జస్ట్ అది కొంత దూరం వరకు అయితే ప్రయాణిస్తుంది కదా, అక్కడ ఉన్న వస్తువు లేకపోతే ఆ ప్రదేశం ఏంటో మనకు కనిపిస్తుంది ఆ లైట్లో. ఇలా కాంతి అనేది ఏంటి? వేవ్, అంటే ఒక తరంగ రూపంలో వెళ్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న వస్తువు అనేది మనకు కనిపిస్తుంది. ఇలా ప్రయాణిస్తుంది కదా, ఇక్కడ నుండి కాంతి, ఇక్కడ నుండి మనం వేసిన సమ్ ఆబ్జెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ కాంతి ఇలా ప్రయాణించడానికి శక్తి అయితే అవసరం. దాన్నే కాంతి శక్తి కణం, పోటాన్ అయితే పిలుస్తారు. ఇది చిన్న ప్యాకెట్ల రూపంలో అయితే ప్రయాణిస్తుంది అనమాట. మానవ శరీరంలో అత్యంత దృఢమైన పదార్థం ఏది? విచ్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అత్యంత దృఢమైన పదార్థం వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి, ఎనామెల్. ఈ ఎనామెల్ అనేది ఏం చేస్తుంది అంటే మన టీత్ ఉంది కదా, పళ్ళ పైన అయితే ఇది ఉంటుంది అనమాట. ఇది ఎముకల కన్నా, బోన్స్ కన్నా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ మూడవ నియమానికి ఉదాహరణ కానిది ఏది? విచ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా? సో న్యూటన్ థర్డ్ లా ఏంటి? ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎన్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ప్రతి చర్యకు దానికి వ్యతిరేకమైన మరియు సమానమైనటువంటి ప్రతిచర్య అనేది ఉంటుంది. ఇది న్యూటన్ యొక్క మూడవ నియమం అనేది చెప్తుంది. సో ఇక్కడున్న ఆప్షన్లో ఏది న్యూటన్ థర్డ్ లాకి సంబంధించింది కాదు? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? బస్సు, ఆప్షన్ డి. అకస్మాత్తుగా ఆగినప్పుడు ముందుకు పడడం, జర్క్ వెన్ బస్ స్టాప్స్. సో బస్ అనేది వెళ్తున్నప్పుడు ఇది ఫస్ట్ లాకి సంబంధించింది కదా, సో జడత్వానికి సంబంధించింది, ఇనర్షియాకి సంబంధించింది కాబట్టి. కణజాలాల్లో మైటోకాండ్రియాను పవర్ హౌస్ అని ఎందుకు అంటారు? వై ఈజ్ మైటోకాండ్రియా కాల్డ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇది ఏటీపీ రూపంలో అయితే శక్తిని ఉత్పత్తి అయితే చేస్తుంది. కణం శ్వాసక్రియ ద్వారా, కణం అనేది అంటే మన మానవ శరీరం అన్నది ఏంటిది? కణాలతో నిర్మితమై ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఇంతకుముందు వీడియోస్లో మీకు. సో ఈ కణం అనేది శ్వాసక్రియ జరిపినప్పుడు ఇక్కడ శక్తిని అయితే ఉత్పత్తి చేసుకుంటుంది, అది ఏటీపీ రూపంలో. సో అందుకనే దీన్ని మైటోకాండ్రియాను పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అయితే పిలుస్తారనమాట. క్రింది వాటిలో ఏది సబ్లిమేషన్ ప్రక్రియకు ఉదాహరణ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్లిమేషన్? ఫస్ట్ మనకి ఈ సబ్లిమేషన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఘనపదార్థాన్ని ఆవిరిగా మార్చాలంటే అది ఫస్ట్ ద్రవ రూపంలోకి మార్చాలి, తర్వాత అది వాయు రూపంలోకి అయితే మారింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐస్ క్యూబ్ని అయితే తీసుకోండి. ఇది ఘన రూపంలో ఉంది. ఫస్ట్ ఇది ఘన రూపంలో ఉన్నటువంటి వస్తువు ఐస్ క్యూబ్ని, దీన్ని కరిగించామనుకోండి, ఏంటి? ద్రవ రూపంలోకి అయితే మారిద్ది, వాటర్గా అయితే మారిద్ది. ఈ వాటర్ని ఇంకా మరిగిస్తే అది వాయు రూపంలోకి పైకి వెళ్ళిపోద్ది, ఆవిరి రూపంలో వెళ్తుంది అనమాట. ఇదేంటి? నార్మల్ ప్రక్రియ. కానీ సబ్లిమేషన్ అంటే ఏంటంటే ఈ ఘన రూపం అనేది ఘనంగా ఉన్నటువంటి, అంటే మంచనే కాదు, ఏదైనా కానీ, అది ఏదైనా అవ్వచ్చు, వాటర్గా అయితే కన్వర్ట్ అవ్వకుండా డైరెక్ట్గా వాయు రూపంలో అది మారిపోవడం, వాటర్గా కన్వర్ట్ అవ్వకుండా ఘనపదార్థం వాయు రూపంలో డైరెక్ట్గా మారిపోవడాన్ని సబ్లిమేషన్ అంటారు. ఈ ద్రవంగా అయితే మారదనమాట. సో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇక్కడ కర్పూరం ఆవిరి కావడం. ఇప్పుడు కర్పూరాన్ని మనం వెలిగించామనుకోండి, ఎలా ఉంటుంది కర్పూరం? చూడడానికి తెలుసు కదా, అది కర్పూరాన్ని అందరూ చూసే ఉంటారు కదా, ఎలా వెలిగిస్తారు దీపాల్లో, అలాగా ఆ విధంగా అది ఘన రూపంలో ఉంటుంది ఫస్ట్ చూడడానికి. దాన్ని వెలిగించామంటే అది వాటర్గా అయితే కన్వర్ట్ అవ్వకుండా డైరెక్ట్గా పొగ రూపంలో అయితే అది మారిపోతుంది అనమాట. ఈ కర్పూరం అనేది ఈ సబ్లిమేషన్ ప్రాసెస్కి అయితే ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఐసెన్బర్గ్ అనిశ్చిత సూత్రం దేనికి సంబంధించింది?
వాట్ డస్ ద ఐసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ రిలేటెడ్ టు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎలక్ట్రాన్ స్థానం మరియు వేగం. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే ఒక కణం అంటే ఒక కణం యొక్క ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఒక యాటంలో. ఈ ఎలక్ట్రాన్స్ లేదా ఒక కణం యొక్క స్థానం అది ఉన్నటువంటి ప్లేస్ని అండ్ ద్రవ్య వేగాన్ని బట్టి ఒకే సమయంలో అయితే ఖచ్చితంగా కొలవలేము. ఒకే సమయంలో ఆ కణం యొక్క స్థానాన్ని ద్రవ్య వేగాన్ని ఒకే సమయంలో ఒక టైంలోనే ఖచ్చితంగా కొలవలేమని అయితే ఈ ఐసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ అయితే చెబుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఆక్సిజన్ను రవాణా చేసే హీమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది? విచ్ మెటల్ ఈస్ ప్రజెంట్ ఇన్ హీమోగ్లోబిన్ దట్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్? సో ఆక్సిజన్ని రక్తంలో ఆక్సిజన్ కూడా ఉంటుంది. ఈ ఆక్సిజన్ని రవాణా చేయడానికి రక్తంలో ఆక్సిజన్ రవాణా చేయడానికి హిమోగ్లోబిన్లో ఉండేటువంటి లోహం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఐరన్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూమిపై అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం ఏది? విచ్ ఈస్ ద హైయెస్ట్ వల్కెనో ఆన్ ఎర్త్? సో ఆన్సర్ వచ్చేసి మౌనా లోవా అనేది భూమి మీద ఉన్నటువంటి ఎత్తైనటువంటి అగ్నిపర్వతం అనమాట. సో ఇక్కడ ఒలంపస్ మాన్స్ అని ఉంది కదా, ఇది మార్స్ మీద ఉంది. ఒకవేళ మార్స్ మీద ఉన్నటువంటి అగ్నిపర్వతం అని ఒకవేళ క్వశ్చన్ వస్తే ఒలంపస్ మాన్స్, అది గుర్తుపెట్టుకోండి. రెండు విభిన్న మాధ్యమాల గుండా కాంతి ప్రయాణించినప్పుడు వంగిపోవడాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ఇట్ కాల్డ్ వెన్ లైట్ బెండ్స్ వైల్ పాసింగ్ త్రూ టూ డిఫరెంట్ మీడియా? సో ఆన్సర్ వచ్చేసి వక్రీభవనం, రిఫ్రాక్షన్ అనమాట. ఇప్పుడు మనం ఒక టార్చ్ లైట్ని ఒక అద్దం ముందు ఒక వస్తువు మీద వేసామనుకోండి, ఆ వస్తువు మీద వేసినప్పుడు అక్కడ వరకు కాంతి అనేది ఆ వస్తువు వరకు డైరెక్ట్గా అయితే ప్రవహించి ఆ వస్తువు మీద పడిన తర్వాత కాంతి తన దిశనైతే వేరే వైపు మార్చుకుంటుంది. సో అప్పటిదాకా ప్రయాణించిన కాంతి అక్కడ నుండి వంగి వేరే దిశకు అయితే మారిద్ది అనమాట. సో వేరే వైపు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇలా మారడాన్ని ఏమంటారంటే రిఫ్రాక్షన్, అంటే వక్రీభవనం చెందడం అని అయితే పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టార్చ్ లైట్ అయితే అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఒక ఆబ్జెక్ట్ అయితే అనుకోండి. నేను ఇక్కడ నుండి దీని మీదకి వేసినప్పుడు కాంతి ఎక్కడ వరకు డైరెక్ట్గా అయితే ప్రవహించి ఇక్కడ నుండి కాంతి అనేది అయితే అంటే దిశ మార్చుకుంటుంది. ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు దిశ అనేది అయితే మార్చుకుంటుంది అనమాట. ఇలా మారినప్పుడు దాన్ని ఏమంటారు అని అంటే వక్రీభవనం, రిఫ్రాక్షన్ అయితే అంటారు. మానవ డిఎన్ఏ యొక్క నిర్మాణం కనుగొన్నది ఎవరు? హూ డిస్కవర్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ? ఆన్సర్ వచ్చేసి వాట్సన్ మరియు క్రిక్, వీళ్ళిద్దరూ అయితే డిఎన్ఏని అయితే కనుక్కున్నారు. అది కూడా 1953లో అయితే ఈ డిఎన్ఏ యొక్క రూపాన్ని అయితే నిర్మాణాన్ని అయితే కనుక్కున్నారు. క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో ఏది నోబెల్ గ్యాస్ కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నోబెల్ గ్యాస్? ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్ అయితే నోబెల్ గ్యాస్ కాదు. ఈ మూడు నోబెల్ గ్యాస్లే, హీలియం, నియాన్, ఆర్గానైమరీ అండ్ అంతేకాకుండా క్రిప్టాన్, జిడాన్, ర్యాడాన్లు కూడా. అవి కూడా గుర్తుపెట్టుకోండి. అవి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారీ నీరు హెవీ వాటర్ D2O దేనికి ఉపయోగిస్తారు? వాట్ ఈస్ ద హెవీ వాటర్ యూజ్డ్ ఫర్? ఆన్సర్ వచ్చేసి అణు రియాక్టర్లో మోడరేటర్గా అయితే ఈ హెవీ వాటర్ని అయితే ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి? డిసీజ్ కాస్డ్ బై విటమిన్ డి డిఫిషియన్సీ. ఆన్సర్ వచ్చేసి రిటెక్స్. చూడండి, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అంతరిక్షంలో 60 kgs ఉంది. అదే అంగారకుడి మీద అంటే మార్స్ మీద దాని బరువు ఎంత ఉంటుంది? అంతరిక్షంలో ఒక వస్తువు బరువు 60 గ్రాములు అయితే అదే వస్తువు మార్స్ మీద ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ అడిగాడు అనమాట. అండ్ ఇక్కడ మార్స్ మీద గ్రామ్స్ ఎలా అంటే దీనికి సంబంధించి అక్కడ వాడే వాల్యూ కూడా ఇచ్చాడు, దేన్ని యూస్ చేయాలి అనేది. సో ఇప్పుడు మనకేం కావాలి? వెయిట్. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి వెయిట్, బరువు ఎంత అని అడిగాడు కాబట్టి వెయిట్ కావాలి మనకి. వెయిట్ని మెజర్ చేయడానికి మనకేం కావాలి? మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్, అక్కడ గ్రావిటీ ఎంత ఉందన్నది కావాలి. ఇక్కడ గ్రావిటీని యూజ్ చేసుకోవడానికి ఇక్కడ మెజర్మెంట్ ఇచ్చాడు అండ్ మనకి మాస్ కావాలి. మార్స్ అంతా 60 గ్రామ్సే కదా, అంటే సేమ్ వస్తువుని ఈ మార్స్ గ్రహం మీద కూడా కలవాలనుకుంటున్నాము. సో 60 × 2 3.7. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 322 వస్తుంది. అండ్ న్యూటన్స్, అక్కడ డైమెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డైమెన్షన్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా సింపుల్గా క్వశ్చన్స్ కూడా వస్తాయి. క్వశ్చన్స్ రావు అనుకోవద్దు, సింపుల్ క్యాలిక్యులేషన్ మీదే ఆల్మోస్ట్. ఇంకా సింపుల్ ట్రిక్ ఏంటంటే అక్కడ మీకు ఇచ్చినటువంటి వాల్యూస్ని మల్టిప్లై చేయండి. మీకు ఒకవేళ ఏది తెలియకపోతే మీకు ఫస్ట్ క్వశ్చన్ తెలుసుకోండి. ఏం తెలియకుండా వదిలేయడం కంటే అక్కడ ఇచ్చిన వాల్యూని మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూనే ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది, అదే పెట్టండి. అంటే ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి ఒకవేళ ప్రాబ్లం బేస్డ్ మీద ఇవ్వాలి అనుకుంటే.
కణ విభజనలో మైటోసిస్ ప్రక్రియలో ఎన్ని కణాలు ఏర్పడతాయి? హౌ మెనీ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మైటోసిస్? అంటే ఒక కణం అనేది, ఒక సెల్ అనేది విడిపోయేటప్పుడు విభజన, ఈ సెల్ అనేది విభజన, ఇది ఫస్ట్ స్టేజ్ అనుకోండి. సెకండ్ స్టేజ్లో వచ్చేసేపాటికి ఈ కణం అనేది 2 విభాగాలుగా, అంటే ఇలా 2 రకాలుగా పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలా విడినప్పుడు, ఒక కణం విడినప్పుడు ఎన్ని కణాలు ఏర్పడతాయంటే ఆన్సర్ 2 సమాన కణాలు. ఇప్పుడు ఈ కణాన్ని సమాన భాగాలుగా అయితే విడతాయి, 2 కణాలుగా అయితే ఏర్పడతాయి అనమాట. అంటే మాతృ కణం నుండి 2 ఒకే రకమైనటువంటి, మళ్ళీ వేరువేరుగా ఉండవు, ఒకే రకంగా ఉంటాయి, ఆ కణాలు అయితే ఏర్పడతాయి. డాటర్ సెల్స్ అని అయితే అంటారు వాటిని. సూర్యరశ్మి భూమికి చేరడానికి పట్టే సమయం, టైం టేకెన్ ఫర్ సన్లైట్ టు రీచ్ ఎర్త్. ఆన్సర్ వచ్చేసి 8 నిమిషాల 20 సెకండ్లు. 8 నిమిషాల 20 సెకండ్లు. అంటే కాంతి సుమారుగా 3 లక్షల కిలోమీటర్ ఫర్ సెకండ్, 3 లక్షల కిలోమీటర్ ఫర్ సెకండ్ అయితే ప్రయాణించి భూమిని చేరడానికి పట్టేటువంటి సమయం 8 నిమిషాల 20 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం, లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఆన్సర్ వచ్చేసి స్కిన్నే అనమాట. ఒకవేళ ఇంటర్నల్గా అడిగాడు అనుకోండి, కాలేయం, ఇంటర్నల్ బాడీ అడిగాడు అనుకో, అది కాలేయం అనేది అంటే పైకి లోపల, మన శరీరం లోపల ఉండేటువంటి ఆర్గాన్ అనమాట. ఇది పైకి కనిపించేటువంటి ఆర్గాన్ వచ్చేసి చర్మం. నెక్స్ట్ క్వశ్చన్. నీటి సాంద్రత అంటే డెన్సిటీ ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా ఉంటుంది? అట్ వాట్ టెంపరేచర్ ఈస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం? ఆన్సర్ వచ్చేసి 4 డిగ్రీ సెంటీగ్రేడ్స్ దగ్గర అయితే నీరు అసాధారణ వ్యాకోచనం వల్ల 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరు అత్యధిక సాంద్రతను అయితే కలిగి ఉంటుంది. ఆమ్ల వర్షాలకు అంటే యాసిడ్ రైన్స్కు ప్రధాన కారణం ఏది? మెయిన్ కాజ్ ఆఫ్ యాసిడ్ రైన్. ఆన్సర్ వచ్చేసి సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్, SO2 అండ్ NO2. వీటి యొక్క కలయిక వల్ల ఈ వాయువులు వర్షపు నీటితో కలిసి సల్ఫ్యూరిక్ అండ్ నైట్రిక్ ఆమ్లాలుగా అయితే ఏర్పడతాయి. ఇవి యాసిడ్ రైన్కి ప్రధాన కారణం. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని వేగం దేనిలో అత్యధికంగా ఉంటుంది? ఇన్ విచ్ మీడియా ఈజ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ హైయెస్ట్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, స్టీల్ ఆర్ సాలిడ్. అంటే ఘన పదార్థాల్లో, అంటే అణువులు చాలా దగ్గరగా ఉండడం వల్ల ఘన పదార్థాల్లో ధ్వని వేగంగా ప్రయాణిస్తుంది. శూన్యంలో ధ్వని అయితే ప్రయాణించదు. వాక్యూమ్లో అయితే ధ్వని అయితే ప్రయాణించదు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకవేళ అసలు దేంట్లో ప్రయాణించదు అని కూడా రావచ్చు, అందుకని శూన్యం. ఈ ఘనీభవనం, ద్రవీభవనం, బాష్పీభవనం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బేసిక్ ఫిజిక్స్కి సంబంధించి. అంటే న్యూటన్స్ లా, మ్యాథ్స్, ప్లాంక్ మార్క్స్. అంటే ఫస్ట్ క్వశ్చన్లో మనం మాట్లాడుకున్నాం కదా పోర్టన్స్ గురించి. అక్కడ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫార్ములాస్ అంటే ఈజ్ ఈక్వల్ టు HV అని ఈ ఫార్ములాస్ కూడా ఇస్తాడు. అంటే బేసిక్ ఇవి 9th అండ్ 10th క్లాస్లో ఉండేటువంటి ఫిజిక్స్లో ఉండేటువంటి సబ్జెక్ట్ లెవెల్ వరకు అడుగుతాకి ఉంటుంది SSC, MTS అండ్ GDకి చూసుకుంటే. అంతేకాకుండా ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ అనేవి చాలా ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడేవి. సో ఈ టాపిక్ని అయితే అసలు మిస్ చేయకండి. సో ఇవన్నీ జనరల్ సైన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి జనరల్ అవేర్నెస్ సెక్షన్కి సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్కి సంబంధించి అయినా కానీ మీకు క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.